రైట్. శేఖర్ రెడ్డి గారు సార్, సీదిరి అప్పలరాజు గారి గురించి ఒక మాట మాట్లాడి నేను చెప్పండి. ఇక్కడికి వస్తాను సార్. చెప్పండి. సార్, సీదిరి అప్పలరాజు గారు ఒక బీసీ సంఘానికి చెందిన అతను, ఒక డాక్టరు. మంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారులకు జరిగినటువంటి లబ్ధి ఏంటనేది కూడా మత్స్యకార సామాజిక వర్గం మొత్తం చూసింది సార్. అలాంటి వ్యక్తి ఈ రోజు అక్కడ తెలుగుదేశం పార్టీ కొరకరాని కొయ్యగయ్యారు కాబట్టి ఆయన అక్రమంగా ఇరికించాలి, లోపలికి దిగాలి సార్. నేను అడుగుతున్నాను సార్, ఏదైతే యాక్సిడెంట్ జరిగింది, చనిపోయారు సార్, దానికి యాక్సిడెంట్ కేసులు పెట్టాలి, తప్పులేదు. సో ఆ పిల్లోని అరెస్ట్ చేయాలి, తప్పులేదు. చట్ట ప్రకారం వ్యవహరించాలి, తప్పులేదు. సో కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి ఇది ఒకసారి చూడండి సార్. 2018 ఆగస్టు 30, 2 killed ఆఫ్టర్ బీయింగ్ నాక్డ్ డౌన్ బై టీడీపీ ఎమ్మెల్యేస్ కార్ నియర్ విజయవాడ ఎయిర్పోర్ట్. టీడీపీ కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు యొక్క కార్ ఇద్దరిని చంపేసింది సార్. పోతుల రామారావు గారి మీద మర్డర్ కేసు పెట్టారా? అదేవిధంగా నర్సాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు సార్ 2014 అక్టోబర్ 31న. ఆయన మీద మర్డర్ కేసు ఏమైనా పెట్టారా? ఇంకో విషయం సార్, బోండా ఉమా గారు సార్, బోండా ఉమా గారి కొడుకు ఏ డెత్ ఆఫ్ యూత్ ఇన్ రేస్ కార్ ఏదైతే రేసింగ్ పెట్టుకొని వీళ్ళపైన పోలీసులు ఇప్పుడు పెట్టారే తప్పుడు సెక్షన్లు, ఇలాంటి వాళ్ళ మీద పెట్టాలి. ఎస్ సార్, ఇతని మీద మర్డర్ కేసు అయినా పెట్టారా? లేకపోతే వీళ్ళ తండ్రి బోండా ఉమా గారిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకని? తెలుగుదేశం పార్టీ సార్ అప్పుడు కూడా 2014 అక్టోబర్ 28 ఈ 3 ఘటనలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి సార్. సో వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదు? ఇంకోటి సార్, సీఎం కాన్వాయ్ ఢీకొని మొన్న మార్కాపురంలో సార్ అంకన్న అనే అతను 25 సంవత్సరాల వయసు ఉన్న అతను చనిపోయాడు సార్. మరి సీఎం మీద మర్డర్ కేసు ఎందుకు పెట్టలేదు? డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఢీకొని ప్రమాదాలు జరిగాయి సార్. మరి డిప్యూటీ సీఎం గారి మీద మర్డర్ కేసు ఎందుకు పెట్టలేదు? సో కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రి మీద కేసు పెడతారా? ఇది ఎక్కడ చట్టం సార్? అంటే రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క కూరలు ఎంతవరకైనా పోతున్నాయి సార్ కరవడానికి. సో ప్రజాస్వామ్యం లేదా? భారత న్యాయ స్మృతి లేదా? ఇంత దుర్మార్గంగా అసలు యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ కేసు పెట్టాలి, మర్డర్ కేసు పెట్టడమే మహాఘోరం. అది చాలదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సిడెంట్ కేసు పెట్టకుండా చిన్నపిల్లాడే ఆ పిల్లోడి మీద మర్డర్ కేసు పెట్టడం, యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ కేసు పెట్టండి అని చెప్తే దానికి మళ్ళీ ట్రోలింగ్. మళ్ళీ ఈ రోజు ఆయన తండ్రి మాజీ మంత్రి గారిని అరెస్టు. ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఒక చెడు సాంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతుంది. ఈ చెడు సాంప్రదాయం వాళ్ళని మింగేస్తుంది అన్న విషయం మర్చిపోతున్నారు సార్. భవిష్యత్తు అనేది ఒకటి ఉంటుంది అనేది మర్చిపోతున్నారు సార్. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గలమెత్తినా, ఎవరు ఈ కూటమి అరాచకాల గురించి మాట్లాడినా, ఎవరు పోరాటం చేసినా ఇలాగే దొంగ కేసులు పెడతాం, దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం, జైల్లో పాలు చేస్తామంటే ఇక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం సార్. ఎవరు భయపడతారు? ఒక దెబ్బకి 2 పెట్టెలు అంటారు కదా, అట్లా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకటి, వైఎస్ఆర్సీపీ నేతల మీద కక్ష సాధింపు తీర్చుకోవడానికి కొడుకు యాక్సిడెంట్ చేశారు కాబట్టి తండ్రిని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేయాలనేది ఒకటి. రెండోది, ఈ రాష్ట్రంలో ఏదైనా సరే ఒక ప్రమాదం, ఈ ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు ఏదైనా జరిగింది, బయటకు వచ్చింది అంటే వెంటనే డైవర్ట్ చేసేటటువంటి కుట్ర ఒకటి జరుగుతుంది. కాదంబరి జత్వాని కేసు బయటకు వచ్చిన వెంటనే ఈ అరెస్ట్ కూడా జరిగిపోతుంది సార్. సార్, తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు డైవర్షన్ పార్టీ అని చెప్పి గత 13-14 నెలలుగా మొత్తుకుంటాం సార్ మేము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ఏ అంశం జరిగినా డైవర్షన్ స్టార్ అన్నా వస్తాడు, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అన్నా జరుగుతాయి సార్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఈ కూటమి ఏదైతే కాదంబరి జత్వాని అంశం కుదిపేస్తుంది. దానికి తోడుగా ఈ కూటమి ప్రభుత్వం పెట్టుబడులను వస్తున్నాయి అని చెప్పేసి మొత్తం డొల్లా. 2 ఏళ్లలో కేవలం 6,900 కోట్లే వచ్చింది. 23 లక్షల కోట్లు లేవు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు లేవు అని చెప్పి పార్లమెంటు చంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. ర్యాంక్ పడిపోయిందని చెప్పి ఇచ్చింది. 23 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదా మా చంద్రబాబు నాయుడు గారు? సార్, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి కోట్లు 23 లక్షల కోట్లు జనాభానే కాదు సార్. 23,000 కూడా ఇవ్వలేదని చెప్పింది సార్. ఎస్, ఇంకో విషయం సార్, అది కాకుండా మన రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం 25వ ర్యాంకు పడిపోయింది. 26 ఉందని చెప్పి 27 ర్యాంకు అధ్వానంగా ఉందని చెప్పి చెప్పింది. ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే మాజీ మంత్రి గారిని అరెస్ట్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా అటెన్షన్ మొత్తం అటువైపు ఉండాలి. మొత్తం కూడా సీదిరి అప్పలరాజు గారి గురించి మాట్లాడుకుంటుంటే మన దోపిడీ మనం చేస్తాం. దీనికి తోడు సార్, ఉత్తరాంధ్రలో పంచదారుల కొండకు గుండు కొడుతున్నారు. ఆ అంశం మీద ఉత్తరాంధ్ర నాయకత్వం మొత్తం పోరాటం చేస్తా ఉంది. ఆ పోరాటాన్ని డైవర్ట్ చేయాలి, ఆపాలి.
అందరూ సీదిరి అప్పలరాజు గారి కోసం వెళ్ళాలి, మేము మాత్రం గ్రావెల్ పందికొక్కుల్లా తవ్వేసుకొని తినేసేయాలి. ఉమ్. ఇది నడుస్తా ఉంది సార్. సో ఏం చేసినా ఈ కూటమి ప్రభుత్వం, ఎంత మంది అరెస్టులు జరిగినా ఏం జరిగినా సరే, ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ బూడిద పార్టీల్ని రాజకీయంగా భూస్థాపితం చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు, మా గళాలు ఆగవు అని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా చెబుతున్నాం సార్. రైట్.